ఇటు బీజేపీ ఆఫీస్ అటు గాంధీ భవన్ పై దాడిని నేతలు ముక్తకంఠంతో ఖండించారు. దాడులు హేయమైన చర్యగా అభివర్ణిస్తూనే పరస్పరం హెచ్చరికలు జారీ చేసుకున్నారు. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యాలయం పైన కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి కార్యకర్తలు గుండాలతో కలిసి చేసినటువంటి దాడిని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. పోలీసులను వెంట తీసుకొని వచ్చి బీజేపీ ఆఫీసు మెయిన్ గేట్ వరకు వచ్చి అక్కడ ఉండేటువంటి కార్యకర్తలను కర్రలతో రాళ్లతో దాడులు చేయడం, బీజేపీ ఆఫీస్ పైన రాళ్ళు వేయడం, ఇది పోలీసులు ప్రేక్షపాత్ర పోషించారు. భారతీయ జనతా పార్టీ కార్యకర్తలను తలలు పగలగొట్టడం, రక్తం వచ్చే విధంగా రాళ్లతో కర్రలతో కొట్టడం, ఇది ఎక్కడ సమంజసమని అడుగుతా ఉన్నాం. భారతీయ జనతా పార్టీ తలుచుకుంటే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు రోడ్ల మీద తిరగలేరనే విషయాన్ని ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. ఎవరు కూడా వేరొకరి ఆఫీస్ మీద దాడులు చేయడం అనేది సమంజసం కాదు ప్రజాస్వామ్యంలో. కానీ ప్రియాంక గాంధీ మీద చేసిన కమెంట్స్ మాత్రం తీవ్రంగా ఖండించాల్సినవే. దాని నిరసన తెలిపే విధానం నిరసన తెలపాల్సిన అవసరం ఉన్నది. ఇలా యువజన కాంగ్రెస్ మిత్రులు ఉడుకు రక్తంతో పోయినారు. కానీ నా ఉద్దేశంలో ఒక పార్టీ వారు ఇంకొక పార్టీ ఆఫీస్ మీద దాడి చేయడం సబబు కాదు అనేది నా ఉద్దేశం. వారు కూడా గాంధీ భవన్ మీదకి వచ్చి నానా యాగి చేసినారు, అది కూడా తప్పే. బీజేపీ ఆఫీస్ దగ్గరకు వచ్చి దొంగల్లాగా మా ఆఫీస్ మీద దాడి చేసి కార్యకర్తలు అమాయకులైన కార్యకర్తల మీద రాళ్ళేసి తలలు వలకొడతామంటే మరి మీరున్నారే 3 రాష్ట్రాలలో గింత అంటున్నారు. ఒక్క ముఖ్యమంత్రి కూడా గింత కంటే గింత లేడు. ఎవరెవరు మాట్లాడుతున్నారు కాంగ్రెస్ పార్టీ మేము అనుకుంటే పునాదులు లేచిపోతాయని. బీజేపీ పునాదులు పూసాలు కదిలే రోజులు భవిష్యత్తులో ఉన్నాయి. ఎందుకు తొందరపడతారు? ఆఫీస్ మీద దాడి చేస్తేనే అంత మీకు ఉక్రోషం శౌర్యం వస్తున్నదే. మరి కాంగ్రెస్ ఆడబిడ్డ మీద చేసిన కామెంట్కు మీ ప్రతిస్పందన ఏంది?